రాజు అయితే హాల్లో కూర్చొని అలా పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో కావ్య వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, మా అమ్మ నన్ను ఒక 10 రోజులు ఉండి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికి రమ్మందండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే, ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇంత లేటుగా చెప్తావా, మరెందుకు ఆలస్యం, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే ఏమి, నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న కావ్య అయితే వాళ్ళ బావ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ బావ అయితే ఇలా అంటూ ఉంటాడు. మరెందుకు కావ్య, సరే అయితే నా బ్యాగ్ను నేను సర్దుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నువ్వు బ్యాగ్ సర్దుకోవడం ఏంటి అని చెప్పి అంటే, నేను మా అత్తవారి ఇంటికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే అలా షాక్ అయిపోయి, ఏంటి, వీడు కూడా వెళ్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య ఎలా అంటూ ఉంటుంది. బావా, త్వరగా వెళ్ళి బ్యాగ్ని సర్దేసుకో, ఎందుకంటే మళ్ళీ మనం చిన్ననాటి జ్ఞాపకాల్లోనికి వెళ్ళాలి కదా, బాగా ఆడుకుందాం అక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఇంతలో వాళ్ళ బావ, సరే కావ్య, వెళ్ళి నీ లగేజ్ని సర్దుకో అంటే, సరే బావ, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరూ కూడా లగేజ్ సర్దుకోవడానికి అయితే వెళ్తారు. ఇదంతా చూస్తూ రాజు అయితే, ఏంటి, మీ ఇద్దరు మీ కన్నవారింటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా, నేనెందుకు ఇక్కడ ఉంటాను, నేను కూడా వస్తాను అని చెప్పి రాజు అయితే చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.